బెంగాల్‌లో జరుగుతున్న ఇష్యూ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అండి. ఎస్ఐఆర్ ఇది రాహుల్ గాంధీ స్టార్ట్ చేశారనమాట. ఓట్స్ అన్నీ కూడా చాలా మిళితమైపోయి ఉన్నాయని. అందరికీ తెలిసిందే. కానీ బంగ్లాదేశ్‌లో మమతా బెనర్జీ గారికున్న ఎఫెక్టివ్‌నెస్ ఆమె ఆరా అక్కడ జనాలకి చాలా ఇష్టం. ఐ డోంట్ నో వై. అక్కడ రేప్స్ జరుగుతాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ఉండదు. ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఉండదు. కొలాప్సెస్ జరుగుతాయి. అయినా కూడా జనాలు ఆవిడకే ఓటేస్తారు. ఆవిడకే సపోర్ట్ చేస్తారు. అయితే అక్కడ ఒక 6 మంది కమిటీని నియమించి ఆహ్ గవర్నమెంట్ అక్కడికి పంపించింది. వెళ్లి తేల్చుకొని రండి. అసలు 60,00,000 ఓట్స్ ఎక్కడ డిస్టర్బెన్సెస్ అయ్యిందో, అసలు నిజంగా ఉన్నారా? లేదా? అని తెలుసుకొని రండి అని పంపిస్తే మాబ్ అంతా అటాక్ చేసి లిటరల్లీ ఒక 8-10 అవర్స్ వరకు వాళ్ళని లాక్ చేసి పెట్టారు. సీఏపీఎఫ్ వాళ్ళు వచ్చి రిలీజ్ చేసే వరకు వాళ్ళ సిట్యుయేషన్ అలాగే ఉండింది. క్వెషన్ మార్క్ ఇక్కడ ఏంటంటే పోలీసులు అప్పటి వరకు ఏం చేస్తున్నారు? మాబ్ అటాక్ చేసినప్పుడు పోలీసులు ఉన్న కొంతమంది టీమ్ నిజంగానే వాళ్ళని చూసుకోలేరు, పట్టుకోలేరు, అటాక్ చేయకుండా ఉండదలుచుకోలేరు. ఇది కూడా ఒకటి. ఇంకోటి నిన్న అమిత్ షా ఒక కాన్వాయ్ బెంగాల్ వీధుల్లో తిరుగుతోందనమాట. లిటరల్లీ అది అయోధ్యకి వెళ్తుందన్నట్టు బెంగాల్ వీధుల్లో తిరుగుతుంది. సో, ఇదంతా కూడా చాలా డిస్టర్బింగ్‌గా అనిపిస్తున్నా కూడా ఎలక్షన్స్‌లో సిట్యుయేషన్ ఏముంటుందో జూడాలి. ఇది మాత్రం లిటరల్లీ రయాట్స్ చాలా చాలా ఎఫెక్టివ్‌గా బెంగాల్‌లో నివసిస్తున్నారు, తిరుగుతున్నారని మాత్రం అర్థమవుతుంది. సో, బెంగాల్ సిట్యుయేషన్ కూడా కొంత మనకు అర్థమవుతుంది. మరేమవుతుందో చూడాలి. బికాజ్ అలాంటి రయాట్స్ ఎట్లైనా దేశానికి కరెక్ట్ కాదు. వాట్ యూ సే? కామెంట్ బిలో.